జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలు పరాకాష్ఠకు చేరాయి. కోరం మొత్తం ఉన్న చైర్మన్ ఎన్నికను అక్రమంగా నిన్న వాయిదా వేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. 15 మంది కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేశారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది కదా. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలు ఏ స్థాయికి దిగజారాయి చూస్తున్న అప్డేట్స్ దీనికి సంబంధించి? కొద్దిసేపటి క్రితమే పల్లరాజేశ్వరరెడ్డి నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకున్న నేపథ్యంలో నిన్న ఏదైతే కోరం లేరని చెప్పేసి వాయిదా వేశారు, ఇవాళ కూడా మళ్ళీ అదే తరహా ఇటు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా పోలీస్ వ్యవస్థను వారి ఆధీనంలో నడిపిస్తూ ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నిక మెజార్టీ స్థానాలు ఉన్నప్పటికీ, మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దగ్గర మెజార్టీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా కావాలని పోలీసులు మళ్ళీ ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కూడా నిన్నటి తరహానే ఇవాళ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పూర్తిగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చి నుంచి నేటి వరకు కూడా పడుతుందనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. పూర్తిగా అధికార పార్టీ ఇవాళ అడ్డదారులు తొక్కుతుంది. కేవలం మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక కోసం ప్రజాబలం లేకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసమే ఇవాళ కుట్రలు పన్నుతున్న తీరు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. నిన్న కోరం ఉన్నప్పటికీ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియని పరిస్థితి జనగామ మున్సిపాలిటీలో. ఇవాళ అదే తరహా మళ్ళీ ప్రయత్నించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అంటే పూర్తిగా వారికి మద్దతు లేకపోవడంతో ఈ తరహా దానికి కుట్రలు చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన అంశం పూర్తిగా అంటే అటు జనగామ కావచ్చు, తొర్రూరు కావచ్చు, అటు క్యాతనపల్లి కావచ్చు, ఇంద్రేశం, ఇస్నాపూర్, ఈ అన్ని మున్సిపాలిటీలో కూడా మ్యాజిక్ ఫిగర్ కు పైచిలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కానీ కావాలని వాళ్ళ వారు చేజిక్కించుకోవడం కోసం, ఏదో మేము మున్సిపాలిటీలు గెలిచామని ఒక గొప్పలు చెప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ అనుమూల రాజ్యాంగాన్ని పోలీస్ వ్యవస్థ అంతా కూడా అమలు చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ పోలీసులు అడుగడుగునా ఇవాళ జనగామ నియోజకవర్గంలో పోలీసుల కవాతు కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్సాఫిషో ఓట్ల విషయంలో కూడా ఇదే తరహా రాజ్యాంగాన్ని, అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు ఎక్సాఫిషో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఎక్సాఫిషో ఓట్లు నమోదు చేయకుండా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను అడ్డుకున్న పరిస్థితి. ప్రధానంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి కొనసాగుతున్నారు. ఆయన నిన్న ఎమ్మెల్సీకి ఎక్సాఫిషోకు అప్లై చేస్తే కూడా నిన్న అనుమతించిన పరిస్థితి. అంటే పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పోచంపల్లి చెప్పిన ప్రధానంగా ఇవాళ చూస్తున్న సిచ్యువేషన్ ఎట్లా చూడవచ్చు? ఇదైతే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాస్వామ్య విలువలకి కూని చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోయింది. పోలీసులను పెట్టి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ప్రత్యేకంగా మా ఎమ్మెల్సీలకి, నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ, 12 కాన్స్టిట్యున్సీలలో నేను ఎక్కడైనా మున్సిపాలిటీ ఎన్నుకోనే అవకాశం ఉంటుంది. ఎంపీకి ఎట్లయితే అవకాశం ఉంటుందో 7 కాన్స్టిట్యున్సీలలో తీసుకునే అవకాశం ఎట్లుంటుందో నాకు కూడా అంతే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, ఎక్కడ ఓటు ఉంటేనే మీకు అక్కడ మున్సిపాలిటీలో ఏ ఓటు ఉంటుంది వాటి వాడుకొని అంటున్నారు. మరి నాకు హైదరాబాద్లో ఓటు ఉంటుంది, నా పరిధి వరంగల్, నాకు మున్సిపల్ ఏం ఇస్తారా? ఏం ఇయ్యరు కదా. కాబట్టి ఇది చాలా అన్యాయంగా చాలా బిహేవ్ చేస్తుంది రేవంత్ సర్కారు. ఇది చేస్తుంది కాబట్టి ఇబ్బంది అది చేసి ఉన్నది. మళ్ళీ అయితే ఇవాళ ఇప్పుడు పోలీసులు అంటే పూర్తిగా పోలీసు చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు నిన్న కోరం లేదని చెప్పేసి నిన్న ఇవాళ కూడా ఇదే తరహా దానికి తెరదీశారు. పూర్తిగా పోలీసుల వలయంలో ఇవాళ జన్మం మున్సిపాలిటీ అంతా ఉంది. దాదాపు వేలాది మంది పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైతేనే నిన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందింది, ఎందుకంటే ఇప్పటికే కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, వీరంతా గెలవలేదు. కానీ ఇవాళ మళ్ళీ మున్సిపల్
ఈ అడ్డదారిలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ దక్కించుకునేందుకు ఈ తరహా కుట్రలకు తెరలేపిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏదైతే ఇవాళ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వివరించారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆరోపించడమే కాదు, చాలా చోట్ల డబ్బులు పంపిణీ చేస్తున్నారు, డబ్బుల పంపిణీ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే నేను ఇవాళ పూర్తిగా నమ్మకం ఉన్నది. ఇవాళ కూడా మళ్ళా అదే చేస్తారు, ట్రై చేస్తారు. ఏది ట్రై చేసినా కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుందని నమ్మకం నాకున్నది. ఓకే, ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళ రాజకీయాలు అతీతంగా చేయాల్సిన రాజ్యాంగాన్ని పెంటలో కలుపుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏదైతే నిన్న ఇదే తరహా వ్యవహారం చేసింది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మెజార్టీ స్థానాల్లో జనగాంలో గెలిచింది, మ్యాజిక్ పేరు దగ్గర ఉంది. అయినప్పటికీ కూడా ఈ తరహా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పినట్టే పోలీసులు వివరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. అందులో భాగంగానే ఇవాళ ఎవరిని కూడా ఇందులో ఇక్కడ ప్రధానంగా లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ అఫిషో ఓటు ఉన్నప్పటికీ కూడా నిన్న ఏదైతే ఇక్కడ ఓటు ఇవాళ మున్సిపల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పోనీయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇవన్నీ అంటే ఇటు వరంగల్ జిల్లాలోని 7 నియోజకవర్గాల ఓటర్లు వేస్తేనే ఆయన ఎన్నికయ్యారు. అలాంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా లోపలికి అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు పదే ఆయనతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒకటి ఉంది, నన్ను పట్టుకుంటూ నీ పని చేసుకోరాదే. ఇలా పూర్తిగా పోలీసులంతా కూడా తమ విధులను పక్కన పెట్టి కేవలం మీడియా పైనే దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పోలీసులు మీడియాను కంట్రోల్ చేయడానికి పనిచేస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుంది. పూర్తిగా వాళ్ళ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ అలాంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా మున్సిపల్ కౌన్సిల్ కు అటెండ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కడ అంటే పూర్తిగా ఆయనకు సంబంధించిన ఏ మున్సిపాలిటీలో అయినా ఆయన పాల్గొనే రైట్స్ ఆయనకు ఉన్నాయని చెప్పేసి కూడా రాజ్యాంగంగా ఉన్నది. కానీ ఇవాళ ఎందుకు ఈ తరహా అడ్డుకున్నారు? ఇప్పటికే ఎక్స్ అఫిషియో ఓటు వేయకుండా అడ్డుకున్న ప్రభుత్వం మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్లో కూడా పాల్గొనకుండా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే పూర్తిగా ఇవాళ రాజ్యాంగానికి ఇవాళ అడ్డదారులుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చెప్పండి, ఏదైతే పూర్తిగా ఇవాళ పోలీసులు జరగండి బా, జరగండి. ఇప్పుడు నేను స్థానిక సమస్యల ఎమ్మెల్సీని ఇక్కడ సార్ పేపర్ నా పేపర్ నీకు ఇచ్చింది కాదు, నాది రిజెక్షన్. నేను అప్లై చేసిన నాకేం ఇప్పుడు నేను అప్లై చేసినా నేను ఇక్కడ ఎమ్మెల్సీని 12 కాల్స్ ఇవాళ ఇక్కడ భువనగిరి ఎంపీ ఎట్లా వచ్చి ఓటేస్తాడు? భువనగిరి ఎంపీకి ఎట్లయితే రైట్స్ ఉంటుందో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నాకు 12 కాన్స్టిట్యున్సీలో నేను వేసే హక్కు నాకు ఉంది. నాకు రిజెక్షన్ ఇవ్వాలంటే ఎంపీ కూడా రిజెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు నా ఓటు ఎక్కడ ఉంటే స్థానికంగా ఓటు ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఓటు వేయండి అంటున్నారు. నాకు హైదరాబాద్ లో ఓటు ఉంది, నేను లోకల్ బాడీ ఇక్కడ పరిమితి వరంగల్ పరిమితి 12 దాంట్లో ఉన్నా. సో నాకు ఎక్కడ ఉంటుంది ఓటు? నాకు హైదరాబాద్ ఇస్తారా ఓటు? నేను హైదరాబాద్ లో నాకు ఓటు ఉంది. నేను ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా నేను హైదరాబాద్ వరంగల్ పరిధి 12 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిని. నాకు హైదరాబాద్ లో ఓటు కావాలంటే ఇస్తారా? నాకు హైదరాబాద్ లో ఓటు ఉంటా అంటే ఏం పాలసీ గవర్నమెంట్ కి, రేవంత్ సర్కార్ కి ఏమన్నా ఆలోచన ఉందా? అసలు లోకల్ బాడీ అసలు నేను గెలిచింది ఎవరితోటి? ఈ కౌన్సిలర్ల ఓట్లతోటి నేను గెలిచిన. కౌన్సిలర్ల ఓట్లతోటి గెలిచిన. మరి నేను కౌన్సిలర్లకి నా సపోర్ట్ ఉంటుంది కానీ అసలు ఎమ్మెల్యేకి ఎంపీకి లేని అర్హత ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా మాకుంటుంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీకి మేము ప్రత్యేకంగా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళం. మళ్ళీ రేపు మాకు ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఏమైనా కోఆప్షన్ ఎక్సాప్షన్ మెంబర్ ఉండాలి అంటే లోకల్ బాడీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలకు మాత్రమే ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వము కావాల్సి దుర్మార్గంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీలకు తీసేసినటువంటి అన్యాయం. సరే ఎమ్మెల్సీలు ప్రాంతీయంగా తెలంగాణ మొత్తం నామినేట్ ఎమ్మెల్సీలో నామినేట్ రాజ్యసభ అంటే ఒక అర్థం. కానీ మేము వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళము, కౌన్సిలర్ల ఓట్లతో గెలిచిన మాకు మా ఓటు హక్కు నిరాకరించడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే తప్ప. నేను అప్లై చేసుకున్నా, నాకు ఆర్డర్ కాపీ ఏం నాట్ యాక్సెసిబుల్ అన్నా ఏదానికైనా నాకు ఇవ్వలేదు.
సార్ ఇక్కడికి వచ్చినాక డీసీపీ గారు అంటారు లేదు సార్ అన్నారు. సరే డీసీపీ గారి ఈ తరహా ఎందుకు వివరిస్తారు అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ కేవలం ప్రభుత్వానికి ఎందుకు వంతపడుతున్నారు? పోలీసు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కావాల్సి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కావాల్సి ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు వీళ్ళ నుంచి కిడ్నాప్ చేయకుండా కిడ్నాపులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఎంపీకి ఎట్లయితే ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏ అర్హత ఉందో నాకు కూడా అదే అర్హత ఉంది. వాళ్ళు ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఓటు పెట్టుకున్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నేను ఇక్కడ తిరిగే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఉండే అవకాశం ఉంది సార్. ఇక్కడ నేను ఎమ్మెల్సీని సార్, లోకల్ బాడీ ఎమ్మెల్సీని. ఇవాళ పూర్తిగా ఇక్కడ పోలీసు నిర్బంధంలో కొనసాగుతుంది. పోలీసులు అధికార పార్టీకి ఒక రకంగా వివరిస్తున్నారు. కేవలం గెలిచిన ఎమ్మెల్సీని నేను ఇక్కడ ఉండొద్దంటే ఎలా? ఇప్పుడు నేను ఎమ్మెల్సీని ఇక్కడ నేను జనగాంలో ఓట్లు వేసిన ఎమ్మెల్సీని గెలిచిన ఎమ్మెల్సీని నన్ను ఇబ్బంది పెట్టడం తీసుకుపోవడము ఇది కరెక్ట్ కాదు. డీసీపీ గారు నేను పోలీసులకు రేవంత్ సర్కార్కి చెప్తున్నాం, ఇది మా హక్కులను కాల రాసే అధికారం మీకు లేదు. మా యొక్క ఎమ్మెల్సీగా నా ఓటు వేసే హక్కు ఉంది. సరే ఓటు వేసి రాని అన్నారు, కానీ నా జనగాంలో నన్ను ఉండొద్దంటే ఇలా? నేను జనగాంలో నా ఓట్లు వేసిన వాళ్ళను నేను ఉండేసే నా హక్కు ఉంది, నేను ఉండే అవకాశం ఉంది. కాబట్టి కావాల్సిన దుర్మార్గం చేస్తున్నారు ఈ పోలీసులు. మళ్ళీ ప్రభుత్వం వస్తే 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తాం. దీనిపైన కోర్టుకు పోతాం. తప్పకుండా మా హక్కులను ఏదో కాల రాస్తున్నారో తప్పకుండా ప్రజల దృష్టిలో ప్రజలు ఖచ్చితంగా త్వరలోనే వీళ్ళకి శిక్షిస్తారు. ఇవాళ పోలీసులంతా కూడా కేవలం ఒకరి వైపే పనిచేస్తున్నారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. వాళ్ళ కేవలం అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వివరిస్తున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పోలీసులు వివరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ ఇక్కడ ఉన్న పోచంపల్లి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా తన ఓటును హక్కు వినియోగించుకోవచ్చు, ఎక్కడైనా మున్సిపల్ కౌన్సిల్లో ఆయన ఒక సభ్యుడిగా పాల్గొనవచ్చు. కానీ వాళ్ళ పోలీసులు మాత్రం దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఎవరు చెప్తే ఈ తరహా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒక హైడ్రామా కొనసాగుతుంది. నిన్న కోరం ఉన్నప్పటికీ వాయిదా వేసి వాళ్ళ మళ్ళీ ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తారు. పూర్తిగా ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పోలీసులంతా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఇక్కడ జనగామ పట్టణం అంతా కూడా ఉంది. కేవలం ఒక మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకే ఈ తరహా ఎందుకు వివరిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఇలా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని వందలాది మంది పోలీసులను అడ్డపెట్టి ఇక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పోలీసులు వివరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసమే ఇంత దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏందని చెప్పేసి కూడా స్థానిక ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైనట్టు నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు వివరిస్తున్న తీరు ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకి తొత్తులు వివరిస్తున్నారనడానికి అర్థం పడుతున్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ జనగామ పట్టణం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉంది. పూర్తిగా పోలీసుల ఆధీనంలోని వాళ్ళ జనగామ పట్టణం అంతా కూడింది. ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఇవన్నీ కుట్రలు ఎందుకు, ఇవాళ ఎందుకు ఈ తరహా మీరు చేస్తున్నారని చెప్పేసి కూడా అటు పల్లరాజేశ్వరరెడ్డి ఇటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నట్టే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.